తలాక్ ఈ హసన్ ఏదైతే ఒక వ్యక్తి తన భార్యకి 3 సార్లు తలాక్ చెప్తే, తనే చెప్పక్కర్లేదు, తన తరపున లాయర్ చెప్పినా పర్లేదు, తన తరపున ఇంకొకళ్ళు చెప్పినా పర్లేదు, అమ్మాయికి విడాకులు ఇచ్చేసినట్టే. ఇదివరకు చట్టం తీసుకొచ్చిందేమో త్రిబుల్ తలాక్ చట్టం. ఒకే రోజున 3 సార్లు చెప్పేసి, లేదా ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పి పడేసేసి అంటే దాన్ని చట్ట ప్రకారం నేరం. అంటే ఇప్పుడు అట్లా కాదు, అసలు తలాక్ అని చెప్పేసేసి చెప్పి మత పెద్దల సమక్షంలో చెప్పేసి దాని ప్రకారం విడాకులు ఇచ్చేసేసి ఇక అమ్మాయి జీవితంతో సంబంధం లేదంటే ఎట్లాగా, రెస్పాన్సిబిలిటీతో సంబంధం లేదంటే ఎట్లా, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అందరికీ సమన్యాయం జరగాలి మహిళలకి అన్నటువంటి పాయింట్తో సుప్రీంకోర్టు ఏదైతే సీరియస్గా తీసుకుందో దాని మీద విచారణ వాస్తవంగా నిన్న జరగాలి. నిన్న మళ్ళీ సమయం కోరినటువంటి వేళ జనవరి 21న దాని మీద విచారించబోతున్నారు. కంటిన్యూగా దాని మీద విచారించబోతున్నారు. అందరినీ కూడా ఇటు ప్రభుత్వం వైపు నుంచి అటు ముస్లిం మత పెద్దల నుంచి కూడా వివరణ కోరుతూ అందరినీ కూడా తమ వాదనలు వినిపించమంది సుప్రీంకోర్టు.